ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా గోదావరి కృష్ణా నదుల్లో వరద నీరు పెరుగుతోంది. దీంతో పలు లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మైదాన ప్రాంతాలతో అనుసంధానం చేసే కాజ్వేలు నీట మునిగాయి. అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కోనసీమలో గోదావరి ఉగ్రరూపం దాల్చి పోటెత్తి ప్రవహిస్తోంది. గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాజ్వేల వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఐనవిల్లి లంక కాజ్వేపై వరద ఉధృతి పెరగడంతో వీరవల్లిపాలెం, ఐనవిల్లి వంక, అద్దంకివారి లంక, పల్లపులంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీరు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. పి గన్నవరం మండలం చాకలిపాలెం, అప్పనపల్లి కాజ్వేలపై కూడా వరద నీరు పోటెత్తడంతో పలు గ్రామాలకు రవాణా స్తంభించింది. గంటి పెదపూడి లంక వద్ద తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడంతో గత 2 నెలల నుండి ఇక్కడ 4 గ్రామాల లంక ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యావసర సరుకులు లభించక ప్రజలు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. చింతూరు ఏజెన్సీని వరదలు మరోసారి చుట్టుముట్టాయి. గడిచిన 2 నెలలుగా వర్షాలు, వరదలు ఇక్కడి గిరిజనుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఇప్పటికే 5 సార్లు వచ్చిన వరదలతో ఇక్కడి ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ప్రభుత్వ పరంగా లభించే సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రజల కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. నిన్నటి వరకు తగ్గుముఖం పట్టిన గోదావరి నీటి మట్టం కేవలం గడిచిన 24 గంటల్లో ఊహించని రీతిలో అమాంతం పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ఏజెన్సీలోని అనేక చోట్ల రోడ్లపైకి వరద నీరు చేరింది. ఈ ప్రభావంతో సుమారు 80 గిరిజన గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో పలు గిరిజన గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. గోదావరి నదికే కాదు, కృష్ణా నదికి కూడా భారీగా వరద నీరు రావడంతో బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు గజగజ వణికిపోతున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగానే వరద నీరు కిందికి వదలడంతో కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.